నమస్కారం. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. పాపాలు కడుక్కునేందుకే పొలం బాట. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్కు రైతులు గుర్తుకు వచ్చారా? చనిపోయిన రైతుల వివరాలు తెలియజేస్తే పరిహారం చెల్లిస్తాం. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం. కేసీఆర్కు కరువు ఎప్పుడు వస్తుందో తెలియదా? ఫ్రస్ట్రేషన్లో ఏమి మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. తుక్కుగూడ సభలో జాతీయ మేనిఫెస్టో విడుదల. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్. కాంగ్రెస్ను నమ్మి మోసపోయిన రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం. 2 లక్షల రుణమాఫీ ఏమైందో చెప్పాలి. కరీంనగర్ రైతు దీక్షలో ఎంపీ బండి సంజయ్. హార్డ్ డిస్కుల శకలాల రికవరీ. 12 కంప్యూటర్లు, 7 సిపియులు, ల్యాప్టాప్లు, మానిటర్లు, పవర్ కేబుల్ల స్వాధీనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు ఆధారాల సేకరణ. మూసీలో హార్డ్ డిస్కులు. ఎస్బీఐ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం. ఎస్బీఐ కేంద్రంగా ఆపరేషన్ పొలిటికల్ లీడర్స్. కానిస్టేబుల్ నర్సయ్య గౌడ్ వాంగ్మూలం నమోదు. స్మార్ట్ సిటీల మిషన్లో స్మార్ట్గా స్కామ్. డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్ను వికలాంగుల పార్కుకు ఎలా కేటాయించారు? కరీంనగర్లో పెరిగిన భూముల రేట్లతో ప్రాజెక్టు రద్దు చేశారా? ఏ రాజకీయ నాయకులకు లబ్ధి చేయడానికి అడ్డంకులు? పర్యవేక్షణ లేకుండా భూమి కేటాయించిన అధికారులు ఎవరు? రెవెన్యూ అధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీ ఎక్కడ? ఆ నిధులను ఇతర ప్రయోజనాలకు ఎలా ఉపయోగిస్తారు? ప్రాజెక్టు రద్దు చేసిన కేఎస్సిపిఎల్ అధికారులపై వికలాంగుల హక్కుల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. భూ కబ్జా కేసులో కన్నారావు అరెస్టు. మన్నెగూడలో 2 ఎకరాల కబ్జాకు యత్నం. కేసు నమోదు చేసిన ఆదిబట్ల పోలీసులు. ముందస్తు బెయిల్కు కన్నారావు ప్రయత్నం. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు. కిషన్ రెడ్డితో ఒరిగిందేమీ లేదు. తెలంగాణకు ఆయన చేసింది శూన్యం. దానం నాగేందర్ను గెలిపించే బాధ్యత నాదే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. ప్రత్యర్థులకు అస్త్రంగా కులం. కడియం కావ్య వరంగల్ స్థానానికి ఎలా అర్హురాలు? ఎస్సీ నియోజకవర్గం స్థానానికి ఎలా పోటీ చేస్తారంటున్న ప్రత్యర్థులు. కడియం కావ్య ఏ సామాజిక వర్గానికి చెందింది? డాక్టర్ మహమ్మద్ నసీరుల్లాతో కావ్య వివాహం. వివాహానంతరం ఏ కులానికి చెందినది? చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం. ఈసీ దృష్టి సారించాలంటున్న ప్రత్యర్థులు. బీజేపీతోనే మనకు పోటీ. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పోటీలో లేనట్లే. చేవెళ్లలో రిజెక్ట్ చేసిన అభ్యర్థిని పెట్టారు. మల్లారెడ్డి తలుచుకుంటే విజయం సాధ్యం. నియోజకవర్గ స్థాయి సమీక్షలో కేటీఆర్. దండకారణ్యంలో ఎన్కౌంటర్. కోర్చి అడవి ప్రాంతంలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్. భద్రతా బలగాలపై కాల్పులు జరిపిన మావోయిస్టులు. అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్న జవాన్లు.